నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, శ్రీ లలితాదేవి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, మీరు జూన్ 2 గురుగ్రహ మార్పు గురించి చాలా చక్కగా చెప్పారు. నిజంగా మీరు చెప్పినట్టు కొన్ని జరుగుతూ ఉన్నాయి, చూస్తున్నాం లైవ్ లో. ఇప్పుడు జూలై 15 గురు మాధ్యమి ఉంది. మరి దీని గురించి కూడా, అంటే దీని వల్ల గోచారంలో ఏ విధంగా ఉంటుంది, అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉంటుంది వివరిస్తారు గురు? జూలై 15వ తేదీ నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు మౌఢ్యమి అంటారు. అది ఈ మౌఢ్యమి గోచారంలో దీన్ని మౌఢ్యం అంటారు. జన్మజాతకంలో కనుక రవికి దగ్గరగా ఏదైనా గ్రహం వెళ్తే దాన్ని అస్తంగత్వ దోషము అంటారు. అయితే ఈ రవి గురువుల కలయిక ఒక దోషము ఏర్పడుతుంది, ఒక యోగాన్ని కూడా ఇస్తుంది. జీవాత్మ సంయోగము అంటారు దీన్ని. అంటే జీవుడు ఆత్మకారకుడైన రవితో కనెక్ట్ అయ్యాడు. జీవకారకుడు ఈజ్ గురువు, ఆత్మకారకుడు ఈజ్ రవి. సో జీవాత్మ సంయోగము, ఈ జీవాత్మ సంయోగం ప్లస్ ఇది ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైతే ఈ జీవాత్మ సంయోగం ఉందో ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క ఫలితం ఇస్తుంది. మౌఢ్యం ఫలితం వేరే ఉంటుంది, ఇది ఫలితం వేరే ఉంటుంది. ముందుగా మనం ఒక్కొక్క రాశిని కనుక మనం గమనించుకున్నట్లయితే మేషం తీసుకుందాం. మేషానికి 9th and 12th లార్డ్ గురువై ఆయన 4th హౌస్లో కంబస్ట్ అయ్యాడు. అంటే తండ్రి గారి ఆస్తి విషయంలోని మేషం వారు చేసే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని సర్వసాధారణంగా వీళ్ళకి ఇప్పుడు ఏలినాటి శని కూడా నడుస్తుంది. 12వ స్థానంలో శని ఉన్నది. అప్పుడు ఏంటి, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది. కాబట్టి 12వ స్థానంలో శని ఉన్నందుకు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ పనికిరావు అనేది చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇక్కడ బంగారం ఇన్వెస్ట్మెంట్ ఇట్లాంటివి చేసి చూస్ చేయాలి. హై రేట్ ఉన్నప్పుడు కొన్ని అయ్యో తర్వాత తగ్గిపోతుంది కంగారు పడ్డం కాకుండా మనం చూడండి బాగా తగ్గింది మళ్ళీ పెరిగింది మనం చెప్పుకున్నాం. తగ్గుతుంది పెరుగుతుంది, 50 సార్లు జరుగుతుంది, డోంట్ వరీ అని చెప్పుకున్నాం. కాబట్టి ఇటువంటి విషయాల పట్ల కోర్సెస్ తీసుకునే విషయంలో, ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మేషం వారు. అయితే జీవాత్మ సంయోగం 4వ భావంలో ఉన్నందుకు వీళ్ళ మనసుకి ఇది కరెక్ట్ అని అనిపిస్తుంది, వెళ్ళిపోవడం కరెక్ట్. బికాజ్ ఆఫ్ జీవాత్మ సంయోగం ఎక్కడుంటే వీళ్ళ మనసుకి అనిపించింది, అంటే మేషం వారికి మనస్థానంలో ఉంది కాబట్టి అది అట్లా తీసుకెళ్తూ ఉంటుంది. తల్లి ఏదైనా చెప్పింది వీళ్ళు కనుక పాటిస్తే వాళ్ళకి ఖచ్చితంగా బాగుంటుంది, మదర్ చెప్పింది పాటించినప్పుడు. ఇక వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ షేర్ మార్కెట్ విషయాల్లో, అగ్రిమెంట్స్ రాసుకునే విషయాల్లో వీళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఇంకోటి ఏంటంటే వీళ్ళకి సబ్కాన్షియస్ మైండ్లో ఒకటి అనిపిస్తూ ఉంటుంది, ఇది ధైర్యం చేసి ఇలా చేస్తే బాగుంటుంది కదా, అలా ధైర్యం చేసి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే జీవాత్మ సంయోగ ఈజ్ ఇన్ 3rd హౌస్. ఈ అగ్రిమెంట్స్ రాసుకునే విషయంలోని, షేర్ మార్కెట్ విషయంలోని, కమ్యూనికేట్ చేసే విషయంలో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ గురు మౌఢ్యమిలో ఉంది కాబట్టి. ఇక మిథునం వారికి కనుక చూసుకుంటే ఇక్కడ వీళ్ళకి 7వ దశమాధిపతి. ఎలాగో మనకి మౌఢ్యమి సమయంలో వివాహం అయితే చేసుకోరు ఎవరు కూడా. ఇక్కడ కెరియర్ కారకుడు కూడా దశమాధిపతి గురువు అయ్యాడు. సో 2nd హౌస్లో ఉన్నందుకు ఒక్కోసారి ఏమవుతుందంటే గురువు మౌఢ్యంలోకి రవికి అస్తంగత్వ దోషంలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఒక్కొక్కసారి ఎంతో కాలంగా ఒక దగ్గర జాబ్ చేస్తూ ఒక చిన్న విషయంలో వీళ్ళు శాలరీ పెంచమంటే పెంచలేదు, నెక్స్ట్ మంత్ పెంచుతా అంటారు, నేను మానేస్తాను. మిథునం వారు ఇలాంటి రాంగ్ స్టెప్ పడుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఏంటంటే కాకపోతే 2వ స్థానంలో జీవాత్మ సంయోగం పడింది కాబట్టి ఒక్కొక్కసారి కుటుంబ సభ్యుల వల్ల కూడా కొన్ని లాభాలు కలుగుతాయి వీరికి. అదేవిధంగా ఫైనాన్స్ ఎవరికైనా ఇవ్వడం వల్ల కొంత స్ట్రక్ కూడా ఉంది ఇక్కడ. ఎలాగా, వీళ్ళు జాబ్ చేసే జాబ్లోనే ఎవరికైనా మనీ ఇవ్వడం ద్వారా అనేటువంటిది బలంగా చూపిస్తుంది. ఇక కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలోనే జీవాత్మ సంయోగం, రాశిలోనే మౌఢ్యమి. సో వీళ్ళు ఏంటంటే కొంచెం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలోని, ఎవరికైనా అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే వీళ్ళకి ఏంటంటే ఈ జీవాత్మ సంయోగం జరిగినప్పుడు ఏదైనా సాధనా మార్గంలో ఉండేటువంటి వారికి దేవతా సాక్షాత్కారం జరుగుతుంది. అంటే దేవత కనిపించడం జరుగుతుంది, దాన్ని దేవతా సాక్షాత్కారము అంటారు. ఈ సాక్షాత్కారం అనేటువంటిది జరగనుంది వీళ్ళకి, అంటే సరిగ్గా సాధన చేసేటువంటి వారికి. ఇక సింహం వారికి కనుక చూసుకుంటే 12వ స్థానంలో ఉంది కాబట్టి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటివి చేయకూడదు. కాకపోతే వీళ్ళు ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడ వీరు ఏదైనా సేవ చేస్తున్నారు, అటువంటి సేవల ద్వారా కలిసి బాగా వస్తుంది వీరికి. అంటే ఒక దేవత ఆలయానికి వెళ్ళి అక్కడ సేవ చేశారు, ఇట్లాంటి వల్ల బాగుంటుంది. ఇక అదేవిధంగా మరొక విషయం ఏంటంటే వీళ్ళకి జన్మజాతకంలో శుక్రకేతువులు కూడా ఉన్నారు కాబట్టి ఉదయం నిద్రలేచి వెంటనే కాస్త లక్ష్మీ గణపతిని స్మరించుకున్నట్లయితే బాగుంటుంది సింహం వారికి. సంతానం విషయంలోని, రీసెర్చెస్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వీళ్ళకి ఎలాగో అష్టమ శని కూడా నడుస్తుంది కాబట్టి.
కన్యవారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు పార్ట్నర్షిప్స్లో చేసే వ్యాపారాలు ఏదైనా ప్రాపర్టీ పార్ట్నర్షిప్గా తీసుకునేటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే వీళ్ళకి కొన్నిసార్లు లక్కీగా జీవాత్మ సంయోగం లాభంలో ఉన్నందుకు లక్కీగా లాభాలు కూడా వస్తాయి వీరికి. ఇక తులవారికి గనక చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో జాబుల విషయంలో కొన్ని మిస్కమ్యూనికేషన్స్ వల్ల జాబులు వదిలేస్తారు, అది చూసుకోవాలి. ఎలా అంటే నేను మీకు వచ్చిన ఉదాహరణ చెప్తా. ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో ఒక వ్యక్తి మంచి పెర్ఫార్మర్, చాలా బాగా చేస్తున్నాడు. కానీ అతని ఫ్రెండే అనుకున్నాడు ఇతను కనుక జాబ్లోంచి వెళ్ళిపోతే నా ఫ్రెండ్ని ఇంకో అతను తెచ్చుకోవచ్చని అనుకుని ఏం చేశాడు, చిన్న దిక్కుమాలిన ఐడియా ఒకటి ప్లే చేశాడు. ఏంటది అంటే బాస్ దగ్గరికి వెళ్ళేమో, సార్ అతను మానేస్తాను అంటున్నాడు, ఎందుకు నాకు మాటల్లో అనిపిస్తుంది నేను మానేస్తాడని అన్నాడు. ఇతని దగ్గరికి వచ్చి నేను బాస్ తీసేస్తాడేమో అనిపిస్తుంది, ఎందుకంటే ఇందాక వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నా విన్నా అన్నాడు. అప్పుడేమో ఇగో అడ్డొచ్చి మనకి డైరెక్ట్ పోయి బాస్ని ఇతను అడగడు, బాస్ వచ్చి ఇతన్ని అడగడు. సరే వాళ్ళు తీసేసేదాకా నేను ఎందుకు ఉండాలి, నేనేమో మానేస్తానని చెప్పాడు. ఈయన మానేస్తాను ముందే ఫిక్స్ అయ్యాడు, అందుకే మానేస్తానని చెప్పాడు. నేను సరే మానేసే అన్నాడు. ఎందుకు? బికాజ్ ఆఫ్ మిడిల్ మ్యాన్ ఆడినటువంటి ఒక గేమ్ వల్ల. తులవారికి ఇది జరగనుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత తెలిసింది మళ్ళీ ఏదో ఫోను ఏదో అవసరం ఏదో ఉన్నప్పుడు పలానా ఎందుకు నువ్వు మానేసావంటే మరి మీరే కదా సార్ మానేమన్నారంటే, ఇదేంటి నువ్వే మానేస్తా అన్నావు కదా అంటే, అదేంటి నేను ఎప్పుడు అనుకోలేదు సార్ అంటే అప్పుడు విషయం బయటపడింది. అందుకని ఎప్పుడైనా సరే తులాలగ్నం వారికి గురువు గనక కంబస్ట్ అయితే, ఇది పర్సనల్ చార్ట్ ఒక్కొక్క గ్రహం కంబస్ట్ బట్టి కూడా ఉంటుంది, అది చెప్తాను నేను మీకు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే వీళ్ళు ఎక్కువగా ఓం మాణిక్యం ఒకటాకార జానుద్వయ విరాజితాయ అనే మహామంత్రం కనుక చేసుకుంటే మరింత అద్భుతంగా ఉంటుంది. ఇక అదేవిధంగా వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా వృశ్చిక రాశి వారికి లేదా వృశ్చిక లగ్నం వారికి సంతానం విషయంలోని, ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో ఈ గురుమౌఢ్యం ఎఫెక్ట్ చూపిస్తుంది. ఐవీఎఫ్లు ఐయుఎల్ చేయించుకుంటారు, ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. పెద్ద మొత్తంలో మనీ తీసుకుని ఏదన్నా జర్నీ చేసేటప్పుడు ఇటువంటి విషయాల పట్ల ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే వీళ్ళకి ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎదురయ్యేటువంటి కొన్ని లీలలో కొన్ని ఇవి కనబడతాయి వీళ్ళకి. అదేవిధంగా ఇక్కడ ధనస్సు వారికి కనుక చూసుకుంటే అష్టమ స్థానంలో, కాబట్టి వీళ్ళు ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ తాతగారు ఆస్తి విషయంలో నెగ్లిజెన్సీ చేయకూడదు. కాకపోతే కొన్నిసార్లు రీసెర్చెస్ కొన్ని బాగా ఫలిస్తాయి కూడా ఇక్కడ జీవాత్మ సంయోగం వల్ల. ఇక మకరం వారు సప్తమ స్థానంలోనే గురువు మౌఢ్యమిలో ఉన్నాడు కాబట్టి వివాహ సర్వసాధారణంగా వివాహం ఎవరు చేసుకోగానే ఎంపిక చేసుకునే విషయంలో చేయకూడదు. ఎందుకంటే ఎలాగో వివాహం చేసుకోవట్లేదు, ఎంపిక చేసుకుందాం అనుకుంటారు. సప్తమ స్థానంలో గురువు మనకి కంబస్ట్లోకి వెళ్ళాడు, కాకపోతే ఉచ్చ స్థానంలో ఉన్నాడు, జీవాత్మ సంయోగం కూడా ఉంది అన్నప్పుడు ఒక్కొక్కసారి పార్ట్నర్స్తో ఎంత ఇబ్బంది ఉంటుందో వాళ్ళ వల్ల కొన్ని లాభాలు కూడా కలుగుతాయి పార్ట్నర్స్ వల్ల. ఇక కన్యవారికి కనుక చూసుకుంటే వీళ్ళు జాబ్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. కాకపోతే బ్యాంక్ జాబ్స్ కోసం, గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి సడన్గా ఒక్కొక్కసారి వీళ్ళకి కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక మీనం వారికి కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలాగో ఏలినాటి శని రాశిలో సంచారం జరుగుతుంది, శని నాటి రాశిలో, కాబట్టి ఏంటంటే కొంచెం వీరికి కొన్ని విషయాలు ఆలస్యం అవుతున్నప్పటికీ కొన్ని ఐడియాలు కొంత రాజకీయ పరంగా కొంతవరకు కలిసి రావడం కూడా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ కొంచెం ఫ్రెండ్స్తో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇది గురుమౌఢ్యమి వల్ల. జనరల్గా ఎవరైనా జన్మజాతకంలో వాళ్ళ పర్సనల్ చార్ట్లో కనుక ఏదైనా ఒక ప్లానెట్ కంబస్ట్ అయితే దానికి పర్టికులర్గా ఆ ప్లానెట్కి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాంటి ఉదాహరణకి చంద్రుడు కంబస్ట్ అయ్యాడు అంటే అమావాస్య సమయంలోనే చంద్రుడు దగ్గరగా ఉంటాడు. అందుకే అమావాస్యకి దగ్గరగా పుట్టిన వాళ్ళకి సమ్ టైమ్స్ మానసికంగా ఎక్కువ స్ట్రెస్ అవుతూ ఉంటారు. మీకు మనం చూస్తూ ఉంటాం, పౌర్ణమికి సముద్రంలో ఉండే నీళ్లు కూడా కాస్త బాగా ఎగిసిపడతాయి అని చెప్తూ ఉంటారు. అంటే చంద్రుడికి నీటికి చాలా సంబంధం ఉంది, చంద్రుడికి మనసుకి సంబంధం ఉంది. మనకి మన ఈ వేదంలో కూడా చంద్రమా మనసో జాత అంటూ ఉంటారు. అంటే చంద్రుడు మనసుకు కారకుడు, కాబట్టి మన మానసిక స్థితి చంద్రుడితో సంబంధం ఉంటుంది. అమావాస్యకి దగ్గరలో అంటే చంద్రుడు రవి దగ్గరలో ఉండడం అయినట్టే. అంటే మౌఢ్యం అనేది ఎలా తీసుకుంటారు, మౌఢ్యం కానీ కంబస్ట్ కానీ ఎట్లా తీసుకుంటారు అంటే రవికి 8 degrees లోపల కనుక ఉన్నట్లయితే దట్ ఈస్ కంబస్ట్. అంటే అప్పుడు దాని యొక్క ఆ ప్లానెట్ యొక్క ఎనర్జీ తగ్గిపోతుంది. అంటే అలాంటి ఇప్పుడు మనం ఈ రూమ్లో ఉంది కాబట్టి ఈ లైట్లనే ఇలా చక్కగా కనిపిస్తున్నాయి. ఇదే లైట్లు మీరు బయట పెట్టండి మంచి ఎండలో, ఈ లైట్ల పవర్ ఏమో మనకేం అర్థం కాదు. అంటే ఆ రవి యొక్క ప్రభావంతో ఈ లైట్లు మనకి పవర్ ఏమో మనకి కనబడదు, చీకట్లో కనిపిస్తుంది ఈ పవర్. అలాగే రవికి దగ్గరగా ఏదైనా ప్లానెట్ వచ్చినప్పుడు అటువంటి ఫలితాలు ఉంటాయి. శుక్రుడు దగ్గరగా ఉన్నాడు ఎవరికైనా, శుక్రుడు దగ్గరగా ఉన్నప్పుడు వివాహం మీద ఇబ్బంది రావడం, స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం పురుషులకైతే, స్త్రీలకైతే మాటిమాటికి జ్వరం రావడం, కొంచెం లగ్జరీ రిలేటెడ్ సంబంధించిన ఒక్కోసారి కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. అదే గురువు అయితేనేమో గురువులతో ఇబ్బంది.
అదే మనకి ఉదాహరణకి కుజుడు అనుకోండి, కొంచెం అన్నదమ్ములతో ఇబ్బంది, ఏదైనా మిషనరీస్ తీసుకోవడం వల్ల, లేకపోతే ఒక్కోసారి గొడవలు ఎక్కువ అవడం, లేదా ఫాదర్ ఎక్కువగా అగ్రెసివ్గా ఉండడం, ఇలాంటివి ఇస్తూ ఉంటుంది. అదే శని కనుక బాగా క్లోజ్ కంజంక్షన్లో ఉన్నాడంటే జాబ్ విషయంలో వీళ్ళకి ఎక్కడో స్ట్రక్ అయిపోయినట్టుగా, ఇప్పుడు కొంతమంది అంటుంటారు చూసారా, 10 years నుంచి ఇక్కడే స్ట్రక్ అయిపోయింది, 20 years అయిపోయింది, ఏమి ఎదుగుదల లేదు అంటూ ఉంటారు. బికాజ్ ఆఫ్ జాబ్లో ఎదుగుదల లేకుండా స్ట్రక్ అయిపోయినటువంటి టైమ్స్ నడుస్తూ ఉంటాయి. అట్లా ఒక్కొక్క ప్లానెట్ వాళ్ళు, మళ్ళీ రాహు కేతు ఇద్దరు కూడా ఎక్కడ కూడా కంబస్ట్ అవ్వరు, ఎందుకంటే వాళ్ళు ఛాయాగ్రహాలు కదా, నిజమైన గ్రహాలు కాదు కదా. ఇంకా రాహుకేతు వల్ల ఇంకా రవిచంద్రులకి ఇంకా ఎఫెక్ట్ ఉంటూ ఉంటుంది. అలా ఒక్కొక్క ప్లానెట్ను బట్టి ఒక్కొక్క రిజల్ట్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. చాలా చక్కగా చెప్పండి, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.